హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ఛానల్లో నాన్ వెజ్ కర్రీస్ వచ్చి చాలా డేస్ అవుతుంది కదా. సో ఈ కర్రీ ట్రై చేయండి, చాలా సింపుల్ అండ్ ఈజీ కర్రీ. కర్రీ ఏంటంటే మసాలా ఎగ్ కర్రీ. పేరు చాలా పెద్దగా ఉంది కదా, కానీ ఇది చాలా క్విక్గా అయిపోతుంది. ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి. ముందు మీకు ఎన్ని ఎగ్స్ కావాలో అన్ని ఎగ్స్ బాయిల్ చేసి పెట్టుకోండి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసి ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకోండి. పెద్దగా కట్ చేసినా పర్లేదు, ఎందుకంటే కొంచెం మగ్గిన తర్వాత మనం ఆబ్వియస్లీ వాటిని మిక్సీ పడతాము. అవి ఆయిల్లో ఫ్రై అవుతున్నప్పుడు అందులో కొంచెం సాల్ట్ వేయండి, ఇంకా ఫాస్ట్గా మగ్గిపోతాయి. ఇట్లా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇవి చల్లారే లోపు మనం ఇందాక ఎగ్స్ బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా, వాటి అన్నిటిని పొట్టు తీసి మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోండి. లేదు అని అనుకుంటే మీరు హోల్ ఎగ్ కూడా ఉంచవచ్చు. నేనైతే హాఫ్కి కట్ చేసుకుంటున్నా. ఇందాక ఆనియన్స్ చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసి ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ తీసుకొని పోపు దినుసులు అన్నీ వేసుకొని ఇందాక మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ ఆనియన్ పేస్ట్ని మొత్తం వేసి మళ్ళీ ఒకసారి మంచిగా ఫ్రై చేసుకోండి. అది ఫ్రై అవుతున్నప్పుడే లవంగాలు, దాల్చిన చెక్క, ధనియాలు, ఇలాచి ఇవన్నీ కూడా మిక్సీ పట్టుకొని ఆ పేస్ట్ని అందులో వేయండి. ఈ కర్రీలో స్పెషల్గా మసాలా అంటే అదే, ఇంకా వేరే ఏ మసాలా యాడ్ చేయొద్దు. ఇఫ్ ఇన్ కేస్ మాకు స్పైస్ సరిపోదు అని అనుకుంటే అప్పుడు మీరు ఇంకా లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అదే కర్రీలో కొంచెం కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోండి. కొంచెం పసుపు అండ్ కొన్ని నీళ్లు యాడ్ చేసి మంచిగా థిక్ గ్రేవీ అయ్యేదాకా చేసుకోండి. తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టుగా కొంచెం కారం యాడ్ చేసుకోండి. కారం యాడ్ చేసుకొని మూత పెట్టేసి ఆయిల్ పైకి తేలే వరకు మంచిగా కుక్ చేసుకోండి. ఇట్లా ఆయిల్ మొత్తం పైన తేలిన తర్వాత ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఎగ్స్ అన్నీ, సో ఎగ్స్ అన్నీ కూడా ఇందులో వేసి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వరకు ఉంచండి. 5 మినిట్స్ తర్వాత చూస్తే కర్రీ ఇలా ఉంటుంది. కొత్తిమీర వేసుకొని దింపేసుకోవడమే. చాలా బాగుంటుంది కర్రీ అయితే, ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. రైస్ కంటే రోటీస్కి ఇంకా బాగుంటుంది. మీకు ఇలాంటి సింపుల్ రెసిపీస్ ఇంకేమైనా కావాలంటే డెఫినెట్గా కమెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.